నమస్తే, నా పేరు జరన్ గురు అని. నేను ద కామన్ మ్యాన్ న్యూస్ ఛానల్ నుంచి. ఈరోజు మనం మెదక్ పట్టణంలో ఉన్నాం. శేషారత్నం అనే మహిళకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, తనకు అన్యాయం జరిగిందంటూ మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి మురళీగౌడ్ అనే వ్యక్తి తనని దగ్గర 93 లక్షల రూపాయలు తీసుకొని 2019 నుంచి 2023 వరకు తీసుకున్నటువంటి సొమ్ము తిరిగి ఇవ్వకపోగా తనపై దాడి చేసినట్టు, తనపై సంబంధం లేనటువంటి ఆరోపణలు చేస్తూ తనపై తప్పుడు కేసులు పెట్టినట్టు ఆవిడ ఆరోపించింది. దీని మూలంగా మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. ఈరోజు తను వాళ్ళపైన అగస్ట్గా ఎవరైతే మోసం చేశాడో మురళీగౌడ్ అనే వ్యక్తి, బాధిత మహిళ పోయి వాళ్ళపైన కేసు చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెదకులో ఉన్నటువంటి బట్టి జగపతి అన్నటువంటి పెద్ద మనిషి ఇతని ద్వారా ఇతని సహాయం కోరి ఇతను అతని పేరు మీద 40 లక్షలు రాసుకున్నాడు, నాకు సహాయం చేయడానికి నా ముందుకు వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పి మహిళ ఏదైతే ఆరోపణలు సమాచారం ఇచ్చింది మనకు, అవి ఎంతవరకు వాస్తవం, అసలు యాక్చువల్గా 40 లక్షలు రాసుకోవడానికి గల కారణం ఏంది, అతని పేరు మీద ఎందుకు రాసుకున్నా అనే వివరాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తా. నమస్తే సార్. నమస్కారం. మీరు మీ దగ్గరికి ఈ శేషారత్నం అనే ఒక మహిళ మీ దగ్గరికి ఎందుకోసం అని వచ్చింది? తను 40 లక్షల పేపరు మీరు రాసించారు, మీ పేరు పైన రాసుకున్నారు అని చెప్పి ఒక విషయం చెప్పింది మాకు. దాన్ని ఒకసారి మీరు క్లియర్గా చెప్పగలరా సార్? శేషరత్నం గారు అనే ఒక మహిళ నాకేదైతే బాల్యమిత్రుడు ఉన్నాడో అంబర్పేట ఎమ్మెల్యే కాళోజీ వెంకటేష్ ఎమ్మెల్యే గారు కొంచెం సాయం చేయాలన్న వారికి కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నారు. మీ మెదక్లో ఉన్న అగ్రహారం మురళీగౌడు వాళ్ళ నాన్న కూడా శివలింగం గౌడ్ కూడా నాకు బాగా దగ్గర. అయితే వచ్చినప్పుడు వివరాలన్నీ తెలుసుకుంటే లెక్క 93,000 వరకు, లక్షలు 93 లక్షల వరకు 93 లక్షల వరకు లెక్క తేలడం జరిగింది. సరే, ఒక ఇక్కడ పక్కకు సర్పంచ్ ఒక రామరెడ్డి అని కానీ మేము కానీ ఒక తక్కి అని ముస్లిం అభ్యర్థి అందరం కూడా కూర్చుంటే ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు. శేషరత్నం గారు ఎంబడి ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒకసారి కాక 2 సార్లు నాకు ఫోన్ చేసిండు. సరే, మురళీగౌడ్ని పిలిపించాం. పిలిపించిన తర్వాత అవునన్నా డబ్బులు ఇచ్చేది ఉన్నది, నా పరిస్థితి బాగలేదు, నేను అంతా ఇవ్వలేను, ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి నా పరిస్థితి చాలా అప్పుల పాలైపోయినా, తీసుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేనన్నా అంటే, సరే ఇప్పుడు ఇస్తావో చెప్పు అని చెప్పిన. నేను అతి తొందర లోపల 1-2 నెలల లోపల నీకు ఇస్తా అన్నా, కానీ ఎన్ని ఇస్తా అంటావు అది కూడా చెప్పమంటే ఒక 40 లక్షలు ఇవ్వగలుగుతా అని చెప్పిండు. 40 లక్షలకు మరి ఆమె పేరు మీద రాసుకోవాలంటే లేదన్నా నీ పేరు మీదనే రాసుకోమన్నాడు. 40 లక్షల ప్రామిసరీ నోటు నాకు రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా మళ్ళీ నాకు కలవలేదు. మళ్ళీ నేను ఆ రామరెడ్డి గారితో చెప్పి, అయ్యా ఏదన్నా ఒకటి సెటిల్మెంట్ చెయ్యు, మరి దీన్ని ఇట్లా ఆపితే బాగుంటుంది, మా ఎమ్మెల్యే గారు నా మిత్రుడు చేసిండు కాబట్టి ఇది చేయమని చెప్పిన రామరెడ్డి గారికి. రామరెడ్డి గారు కూడా ఏదో ప్రయత్నం చేసిండా చేయలేదా ఏందో తెలియదు. కానీ ఈ మధ్యలో ఏమైపోయిందంటే, రత్నమ్మ గారిని దోలుకొచ్చి ఆయన ఈ సొంత ఇంటిలో వెంకట్రావు నగర్ గాలి ఉన్న ఇంటిలో ఆమెను తీసుకొచ్చి ఉంచిండు. ఆ ఇల్లు కూడా ఆయన భార్య పేరు మీద ఉన్నది. కానీ ఆయన తీసుకొచ్చి ఈమెను అక్కడ ఉంచి నేను పైసలు ఇచ్చిన తర్వాతనే ఇల్లు కాల్ చేయమని చెప్తే, మరి ఆమె చాలా రోజులు ఉపవాసం వండుకుంటా, డబ్బులు లేకున్నా, పరిస్థితులు లేకున్నా ఆమె ఆ ఇంట్లో వండుకుంటా ఏదో సంసారం చేసింది కొన్ని రోజులు. అయినా కూడా ఆయన స్పందించలేదు. మరి ఎన్ని రోజులని కూర్చొని తింటుందని చెప్పి అది ఇది వంటలు చేసుకొని బతుకుతుంది ఆమె. మళ్ళీ హైదరాబాద్ పోయిన తర్వాత మరి అక్కడ ఒక వాచ్మెన్ తిరిగా ఒక మనిషిని పెట్టడం జరిగింది. ఆ మనిషిని కూడా ఖాళీ చేయమని చెప్పి నిన్న తాళాలన్నీ బలగొట్టేసి, ఆమె వేసిన తాళాలు బలగొట్టేసి ఆయన ఇంట్లో ప్రవేశించడం జరిగింది. మరి ఆ బాధిత మహిళ పోలీస్ స్టేషన్లోకి పోవడం జరిగింది. ఆమె నిన్న నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉన్నది. ఈరోజు మరి గౌరవ మా పట్టణ సిఐ గారు, తర్వాత వారి సిబ్బంది మరి 3-4 సెక్షన్లు పెట్టి అతనిపై కేసు బుక్ చేయడం జరిగింది. ఏ రోజు కానీ
ఆయన ఆయన ఆమెకు ఆయన పైసలు ఇస్తే సంతోషంగా ఆమె వెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్నది. సగానికి సగం పైసలు, సగం కూడా కాదు, సగం కంటే తక్కువ. ఈ రోజు వరకు కూడా మేము ఇవ్వాలనే చెప్తున్నాం. కానీ ఈ రోజు వరకు నా ముఖం ముందడికి రావడం లేదు, నాతో మాట్లాడడం లేదు. నా దగ్గర ప్రామిసరీ నోటు నా దగ్గర ఉన్నది, ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు వదిలేంగా నా దగ్గర ఉన్నది. అయితే 93 లక్షలు ఆవిడకి ఇవ్వాల్సిన దాంట్లో అతను బతిలాడడం వల్ల ఈమె ఒప్పుకుంటేనే కదా 40 లక్షలు రాసిరు దానిపైన. ఆ 40 లక్షల పేపరు ఆవిడ పేరు రాయకుండా మీ పేరు రాసుకోవడానికి బలమైన కారణం ఏంటి సార్? అయితే వారిద్దరి మధ్య లావాదేవీలు నడుస్తుండే. ఏది ఫైనాన్స్ ఆమె ఇవ్వడం కానీ, ఆమె దగ్గర ఈయన ఇవ్వడం కానీ. కొన్ని రోజుల నుంచి అక్కడ హైదరాబాద్లో ఈ బాబు మురళీ గౌడ్ అనేట ఆయన మా మెదక్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయిండు. ఇల్లు మాత్రం ఒకటి ఉన్నది. మరి అక్కడ ఏ లావాదేవీలు తీసుకుంటే చేసుకుంటా ఇద్దరు కూడా ఒక సహసంబంధంతో చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి ఆయన ఫైనల్గా చెప్తేనే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి కొంచెం సాయం చేయండి అన్న అని చెప్పిండు. మరి ఆ 40 లక్షలు కూడా రావడానికి కారణం ఏంటంటే లాస్ట్కు బతిమలాడుకున్నాడు ఆయన. నన్ను బతిమలాడి, అన్న ఆమె పేరు ఎందుకన్నా, ఆ మహిళ పేరు నీ పేరు మీద నేను రాసిస్తా, నీవు రాసియకపోతే నా ఇల్లు నువ్వు కబ్జా పెట్టుకో అని ఆ రోజు చెప్పి ఈ రోజు వరకు పత్తకు లేకుండా నిన్నొచ్చి ఆమె వేసిన తాళాలన్నీ పగలగొట్టి నానా హంగామా చేసి మరి ఆ ఇంట్లో కబ్జా పెట్టిండు. దానికి బాధితురాలు పోయి పోలీస్ స్టేషన్లో మొరబెట్టుకుంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయం. చాలా రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళకు కూడా ఈ విషయం మొత్తం తెలుసు. కాబట్టే అతని మీద చర్య తీసుకున్నారు, సెక్షన్స్ బుక్ చేసిండ్రు. అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా ఉన్నట్టుందల్లా నాకు కొత్త సెక్షన్స్ వచ్చినాయి. అది నాకు ఐడియా లేదు, కానీ కేసు మాత్రం అతని పైన బుక్ అయింది. ఎప్పుడు కానీ ఏమైనా కానీ 40 లక్షలకు బదులు ఎంత టైం వేస్ట్ చేస్తే అంత 40 లక్షలకు ఇంట్రెస్ట్ కట్టియాలి. లేకపోతే ఇది మంచి పద్ధతి కాదు. నేను ఈ ఊరు పెద్ద మనిషిగా నేను ఆయనకు సలహా ఇచ్చినా, మంచిగా చెప్పినా, చెడ్డగా చెప్పినా, ఏది చెప్పినా కూడా ఆయన మమ్మల్ని గౌరవించడం లేదు. ఆయన మరి ప్రామిసరీ నోటును కూడా నేను ఫర్దర్లా దాన్ని ఏం చేయాలనేది అడ్వకేట్తో మాట్లాడి అది కూడా ఒక కేసు కూడా ఫైల్ చేసే పరిస్థితిలో నేను ఉన్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఏదైతే బాధిత మహిళ వచ్చి మీకు తన బాధను మీకు మొరబెట్టుకున్నదో అప్పుడు మీ పేరు మీద రాస్తేనే అతను ఇస్తాడని అతను కూడా చెప్పడం ద్వారానే మీ పేరు మీద రాసుకున్నారు తప్ప ఏ దురుద్దేశం మాత్రం అందులో లేదు. ఒకటి. రెండోది, రేపు పొద్దున ఫర్దర్గా ఆవిడకు 40 లక్షలు ఇచ్చి ఒక పెద్ద మనిషి దగ్గర రాసిచ్చాడని చెప్పి ఆవిడ కనుక లీగల్గా కోర్టుకు ఈ కేసుల ద్వారా అతని పైన ఉన్నటువంటి 2 ఎఫ్ఐఆర్ల ద్వారా కోర్టుకు పోయి మిమ్మల్ని కనుక న్యాయం కోరి మీ సహాయం కనుక కోరితే మీరు సహాయపడతారా ఆవిడకి? తప్పనిసరి చేస్తాం, తప్పనిసరి ఆ విషయం చేస్తాం. ఆమె నిజంగా కూడా కష్టం చేసుకున్న పైసలు డబ్బా ఏదో వంటలు చేసి బతుకుతుంది. ఏదో పైసా జమ చేసుకున్న పైసలు ఆమెను మోసం చేసిండు. కాబట్టి చీట్ చేసిన ఏ వ్యక్తికి కూడా మేము సహకరించే సందర్భం రాదు, చెయ్యం. 100% ఎవరు బాధితులన్నారో వాళ్ళ వైపు నుంచే పోతాం. ఇది రత్నంగ గారికి సహాయపడడానికి వచ్చినటువంటి మెదక్ పట్టణంలో ఉన్నటువంటి బట్టి జగపతి గారు అనే పెద్ద మనిషి యొక్క స్పందన. సో ఆవిడకు 40 లక్షలు ఇచ్చేది వాస్తవమే. ఆ కాగితము తన పేరు కాకుండా ఇతని పేరు మీద రాసింది అనేది కూడా వాస్తవము. ఆవిడకు న్యాయం జరిగే వరకు తన సహాయం ఖచ్చితంగా అందుతుందని చెప్పి పెద్ద మనిషి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.